నా భారతదేశ ప్రజలందరికీ 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరినీ కూడాను ఒక ప్రత్యేకమైన రిక్వెస్ట్, దయచేసి ఒక 10 నిమిషాలు సమయం ఇవ్వండి. నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా ఆలకిస్తారని, దేశం మీద మనకున్నటువంటి ప్రేమని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈ 10 నిమిషాలు సమయం కేటాయించాలని మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నాను. ఒక్కసారి గుండె మీద చేసుకొని చూసుకుంటే, ఏ స్ఫూర్తితో అయితే, ఏ ఆశతో అయితే లక్షలాది మంది స్వతంత్ర పోరాటం చేశారో, వారి కోరికలను పక్కన పెట్టేశారు, వారి కుటుంబాన్ని త్యాగం చేసేశారు, చివరికి ప్రాణ త్యాగం చేసి స్వతంత్ర భారతదేశాన్ని సంపాదించుకున్నారు కదా. ఎందుకని? ఇంతగా ఏ ఉద్దేశంతో స్వతంత్రం కావాలని పోరాడారు? ఇది మా దేశం, మేము ఒకరి బానిసత్వంలో ఉండము అని చెప్పి తెల్లవాళ్ళకి వ్యతిరేకంగా పోరాడారు కదా. ఇది ప్రజాస్వామ్య రాజ్యం, అంటే ప్రజలే స్వాములు. ఈ దేశానికి యజమానులు ఎవరు? ప్రజలే. ఈ దేశానికి ఓనర్స్ ఎవరు అంటే ప్రజలే. మేమే రాజులము, మేమే పరిపాలించుకుంటాము, మీరొద్దు అని చెప్పేసి పోరాటం చేశారు, ప్రాణాలు అర్పించేశారు. మరి ఇన్ని త్యాగాల తర్వాత వచ్చినటువంటి ఈ స్వతంత్ర భారతదేశము నిజంగా ఒక సురాజ్యంగా మారిందా? ఒక మంచి రాజ్యంగా మార్చుకోగలిగామా? మన రాజ్యాంగం చెప్తున్నట్టుగా నిజమైన ప్రజాస్వామ్యం మనకు వచ్చిందా? ప్రజలకి సమానత్వం వచ్చిందా? ఆర్థిక సమానత్వము, రాజకీయ సమానత్వము, సామాజిక సమానత్వము నిజంగానే మనం అనుభవిస్తున్నామా? ఈరోజు భారతదేశ స్థితిగతులేమిటి, పరిస్థితులేమిటి, ఎలాంటి స్థితిలో మన జీవితం గడుపుతున్నాం? వాస్తవాలు మాట్లాడుకుంటే, ఆ రోజు తెల్లవాడు దోచుకున్నాడు, ఈరోజు మనవాడే దోచుకుంటున్నాడు. ఇది నిజం కాదా? ఒక్క విషయం జాగ్రత్తగా ఆలోచిస్తే, ప్రజాస్వామ్యం అంటే ప్రజలే స్వాములు కదా, యజమానులు కదా. అంటే ఈ దేశంలో ఉన్న సుసంపద మొత్తం కూడాను మనది. సో ఈ రాజ్యంలో ఇంతమంది కోట్ల మంది ప్రజల కోసము ప్రతినిధులుగా ఉండాలని మనం ఒకరిని ఎన్నుకుంటే, ఆ ప్రజాప్రతినిధిగా ఉండవలసినటువంటి ఆ వ్యక్తి తానే ఒక రాజుగా ఫీల్ అయిపోతున్నాడు, ప్రజలేమో తాము బానిసలుగా ఫీల్ అయిపోతున్నాం. నిజమేంటంటే, ఈ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారి ఎమ్మెల్యే కానివ్వండి, ఎమ్మెల్సీ కానివ్వండి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కానివ్వండి, చీఫ్ మినిస్టరే కానివ్వండి, వారికి మనము జీతం ఇస్తున్నాం. ఎవరిస్తున్నారు? మనం కట్టే ట్యాక్స్. ఈరోజు ప్రతి ఒక్కరం ట్యాక్స్ కడుతున్నాం కదా. కడుపు నిండా భోజనం చేయని వాడు కూడా ప్రభుత్వానికి పన్ను కడుతున్నాం కదా. మనం కడుతున్న ఈ ట్యాక్స్ నుంచే మనం జీతం ఇస్తున్నాము. నిజం చెప్పాలంటే జీతం తీసుకునే జీతగాళ్ళు రాజుల్లా ఫీల్ అవుతున్నారు, స్వాములుగా ఉండవలసిన ప్రజలు బానిసలుగా ఫీల్ అయిపోతున్నారు. మన దేశం యొక్క అడ్మినిస్ట్రేషన్ కోసం ఏదైతే డిపార్ట్మెంట్స్ ఏర్పాటు చేసుకున్నామో వాళ్ళేమో ఆఫీసర్స్గా ఫీల్ అయిపోతున్నాము, మనం వెళ్ళే మన బానిసలుగా చేతులు కట్టుకుంటాం. ఏదైనా ఒక ఆఫీస్కి వెళ్తే, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కానీ అక్కడ మన హక్కుల కోసం మనం వెళ్ళి మన రక్షణ కోసం అడగాలంటే నిల్చోవాలి, చేతులు కట్టుకోవాలి, ప్రాధేయపడాలి. అక్కడ చైర్లో కూర్చున్నాడు ఆఫీసర్గా ఫీల్ అయిపోతున్నాడు, మన జీతం తీసుకున్నవాడు. ఇదా నిజమైన ప్రజాస్వామ్యం? ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, అక్కడ ఆఫీస్లో చైర్ మీద కూర్చున్నవాడు ఆఫీసరా? ఎవరికి ఆఫీసర్? తన సబార్డినేట్కి, తన డిపార్ట్మెంట్లో ఉన్నవాడికి ఆఫీసర్ తప్ప ప్రజలకి ఆఫీసర్ కాదు. ప్రజలు రాజులు అన్న విషయం ప్రజలకి తెలియదు, ఆ చైర్లో కూర్చున్నవాడికి తెలియదు. తను జీతం తీసుకుంటున్నాడు, ప్రజలు రాజులు అన్న విషయం మర్చిపోయా. ప్రజల చేత ఎన్నుకోబడిన వాడు నాయకుడు అనుకుంటున్నాడు. నాయకుడు కాదు. నాయకుడు ఎవరికి? తన పార్టీలో ఉన్న తన కార్యకర్తలకు నాయకుడేమో, ప్రజలకి నాయకుడు కాదు కదా. ప్రజలకు సేవకుడు, ప్రజలకు జీతం తీసుకున్నటువంటి ఒక సేవకుడు. ఎందుకు నీ స్పృహ లేకుండా పోయింది అంటే, రాజ్యాంగ అవగాహన లేకపోవటం వల్ల. రాజ్యాంగం ప్రజలకు ఇచ్చే హక్కులేమిటి, రాజ్యాంగం ప్రజలకు ఇచ్చే బాధ్యతలేంటో మర్చిపోవటం వల్ల, ప్రజాస్వామ్యం యొక్క నిజమైన అర్థం తెలియకపోవటం వల్లనే ఈరోజు వ్యవహారం ఇలా ఉంది. స్వతంత్రానికి ముందు దోచుకోబడ్డాము, ఇప్పుడు కూడా దోచుకోబడుతున్నాము. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి ఉద్యోగం కోసం కంపెనీలో జాబ్ అప్లై చేసుకున్నాడు. తను ఇచ్చిన సర్టిఫికేట్స్ రాంగ్గా ఉన్నాయి, అబద్ధాలు ఆడాడు. అబద్ధాల ఆధారంగా ఉద్యోగం వచ్చింది. కొంతకాలం తర్వాత తెలిసిపోయింది అతని సర్టిఫికేట్స్ ఫ్రాడ్ అని, తను చెప్పింది అబద్ధాలని. అప్పుడు కంపెనీ ఏం చేస్తుంది? యాక్షన్ తీసుకుంటుంది, లీగల్ యాక్షన్ తీసుకుంటుంది, అతన్ని పనిష్ కూడా చేస్తుంది. ఇక భవిష్యత్తులో ఎక్కడ కూడా జాబ్ అప్లై చేసే అవకాశం లేకుండా కూడా చేస్తుంది. అలాగే మన ఎలక్షన్స్లో కూడాను కొన్ని పార్టీలైనా, కొంతమంది ఇండివిజువల్ వ్యక్తులైనా, మేము మీకు ఇది చేస్తాము అది చేస్తామని మేనిఫెస్టోలు రిలీజ్ చేసి అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజల్ని ఆశ కల్పించి వాళ్ళు రాజకీయాల్లో నెగ్గుతున్నారు, అంటే ఉద్యోగం సంపాదిస్తున్నారు. ఆ తర్వాత తేలుతుంది వాళ్ళు చెప్పిన మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలన్నీ అబద్ధాలని తేలిపోతుంది. సింపుల్ గా చెప్పేస్తున్నారు, బడ్జెట్ లేదు,
ఖజానా ఖాళీ అయిపోయింది అని చెప్పేసి. ఇది ప్రజలకు చేసే మోసం కాదా? నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఇచ్చే మేనిఫెస్టో ఏదైతే ఉందో అది లీగల్ డాక్యుమెంట్ అయి ఉండాలి. సిఏజీ వెరిఫికేషన్ తర్వాత ఆ పార్టీ అయినా సదరు వ్యక్తి అయినా కానీ సైన్ చేసి లీగల్ డాక్యుమెంట్ అయి ఉండాలి. అతను గెలిచిన 3 నుండి 4 సంవత్సరాలు కనుక అతను నెరవేర్చకపోతే అతని పనిష్మెంట్ ఇవ్వాలి, లీగల్ యాక్షన్ తీసుకోవాలి, భవిష్యత్తులో ఎలక్షన్స్లో పోటీ చేసే అర్హత తీసేయాలి. అదేవిధంగా ఒక వ్యక్తి ఎమ్మెల్యే గానో ఎమ్మెల్సీ గానో ఎంపీ గానో గెలిచిన తర్వాత తను సక్రమమైన పరిపాలన చేయకపోతే తను రీకాల్ చేసే హక్కు కూడా ప్రజలకు ఉండాలి. ఈరోజు ప్రజల్లో మార్పు రావాలి, ప్రజలు పౌరులుగా మారాలి, రాజ్యాంగ అవగాహన తెచ్చుకొని వీరిని నిలదీసి ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. ఏ విధంగా అయితే మన భరతమాత స్వతంత్రం కోసం ఒక భగత్ సింగ్, ఒక అల్లూరి సీతారామరాజు, ఒక అష్ఫాకుల్లా ఖాన్, సుభాష్ చంద్రబోస్ లాంటి అనేక మంది ప్రాణత్యాగం చేశారో, ఇప్పుడు భరతమాత పిలుస్తుంది. దేశాన్ని సురాజ్యంగా మార్చడం కోసం, సురాజ్య పోరాటం కోసము మరొక భగత్ సింగ్ కావాలి, మరొక అల్లూరి సీతారామరాజు కావాలి. ఎవరైతే స్వార్థపూరిత రాజకీయాలతో అవినీతి కోటలు కట్టుకున్నారో ఆ కోటల గోడలు బద్దలు కొట్టే సమయం ఆసనమైంది. ప్రతి ఎడ్యుకేటెడ్, ప్రతి యువత రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితి ఉంది. దేశాన్ని సురాజ్యంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దేశ పౌరుడిగా నేను అడుగు ముందుకేస్తున్నాను, మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. రండి, మన భారతదేశాన్ని, మన భరత మాతని మనమే సురాజ్యంగా మార్చుకుందాం, సమానత్వం అందరికీ వచ్చేలాగా చేసుకుందాం, మన దేశాన్ని మనమే రక్షించుకుందాం. భారతదేశ సురాజ్య సాధనే ధ్యేయంగా ఆ ఉద్యమం మన తెలుగు రాష్ట్రాల నుంచే మొదలవుతుంది. ఆంధ్ర రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రాల నుంచి దేశం కోసం పోరాటం. దీంట్లో మొదటి అడుగుగా తెలంగాణ రాష్ట్రంలో అతి త్వరలో జరగబోతున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఏదైతే వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ సీట్ కోసము నేను ఒక భారతీయ పౌరుడిగా పోటీ చేస్తున్నాను. మీ అందరి సహకారం నేను కోరుతున్నాను. ప్రతి ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్ పర్సన్ తప్పకుండా మీ ఓటుని ఎన్రోల్ చేసుకోండి. ఇది కేవలం ఈ 3 జిల్లాల ప్రజలకే కాదు, తెలుగు ఉభయ రాష్ట్రాలలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి అప్పీల్ చేస్తున్నాను. దయచేసి ఈ వీడియోని అందరికీ వైరల్ చేయండి. ముఖ్యంగా ఆ 3 జిల్లాల్లో ఉన్న ప్రతి వ్యక్తికి వైరల్ చేయండి. మీ టైం నాకు కావాలి, మీ సహాయం నాకు కావాలి, మీ కోఆపరేషన్ నాకు కావాలి, మీ యొక్క ధైర్యం నాకు కావాలి. మనందరి తరపు నుంచి మొదటి అడుగు నేను వేశాను. ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి నాలాంటి ఒకడు ముందుకు వస్తాడని, అందరూ ఏకమై ఏకం భారత్ పేరుతో నేను సైతం సురాజ్యం కోసం అడుగులేస్తారని పూర్తిగా నమ్ముతూ ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏవైతే జరగబోతున్నాయో ఇక్కడ ప్రజల శక్తి ఏమిటో, సామాన్యుడి పవర్ ఏంటో మనందరం కలిసి నిరూపించుకుందాం. ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి బూత్ లెవెల్లో మనం కమిటీస్ని ఏర్పాటు చేసుకుందాం. ప్రతి ఒక్క యువతని, ప్రతి ఒక్క వ్యక్తిని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా భారతీయుడు అన్న స్పిరిట్తో ఏ విధంగా అయితే స్వతంత్ర ఉద్యమం జరిగిందో అదో కులం కోసమో మతం కోసమో కాకుండా దేశం కోసం జరిగిందో అదే భారతదేశాన్ని సురాజ్యంగా మార్చుకోవడం కోసమో ఈ పోరాటం. మీ అందరి సహకారం ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్మకం కలిగి ఉండి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ కాంట్రిబ్యూషన్ ఎలా ఉంటుందో, మీ సపోర్ట్ ఎలా ఉంటుందో, మీరు ఎలా సమయం ఇవ్వగలుగుతారో తెలియచేయండి. కింద లింక్ ప్రెస్ చేసి మీ మెంబర్షిప్ కూడా ఫిలప్ చేయండి. తెలియచేయండి. మన నినాదం భారత్ మాతాకి జై, సురాజ్య సాధనే ధ్యేయం. జై హింద్, భారత్ మాతాకి జై.